రైట్. ఈ మధ్య కాలంలోనే మనం క్రైమ్ రేట్స్ చూస్తున్నాం. ఎంత దారుణంగా అయిపోయి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు అనే తేడా లేకుండా వాళ్ళ స్వలాభాల కోసం కావచ్చు, లేకపోతే ఎదుటి వారి మీద ఉన్న పగల వల్ల కావచ్చు, అన్యాయంగా చిన్నపిల్లల్ని బలి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా జగిత్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ ఈ కోవకు చెందిందే. తోటికోడల మీద ఉన్న కోపంతోని పిన్ని ఏ విధంగా పాపని 5 ఏళ్ల పాపని హత్య చేసిందో అందరూ కూడా చూసే ఉంటారు. మరి ఎందుకు ఈ విధంగా మానవ సంబంధాలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి మేడం, అసలు మానవ సంబంధాలు ముఖ్యంగా తోటికోడళ్ళు, లేకపోతే ఇట్లా ఏమైనా మీకు గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఒక కుటుంబం అన్నాక ఎవరికైనా ఎటువంటి కలహాలైనా ఉండొచ్చు. అది పెద్దవాళ్ళది కాస్త చిన్నపిల్లల మీదకి తీసుకురావడం, 5 ఏళ్ల పాప అభంశుభం తెలియని చిన్నపిల్లని అట్లా హత్య చేసేసి మళ్ళీ ఏం ఎరగనట్టు ఆమె పక్కన కూర్చొని ఏడవడం అన్నది ముఖ్యంగా సమాజం ఎటు వెళ్తోంది, మానవ సంబంధాల గురించి జనాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు. సో ఇప్పుడు ఆర్థిక సంబంధం ఒకటి, తర్వాత అసూయ, ఈ రెండు ఒక చిన్న పాపని బలి తీసుకున్నాయి. అసలు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నామండి, ముఖ్యంగా ఈ చట్టాలు మారాలి. ఇప్పుడు కన్నుకి కన్ను, పన్నుకి పన్ను అన్నట్టుగా ఇట్లా చంపిన వాళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్గా అదే రీతిలో చంపాలనేది నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళని అలా చేస్తే కానీ దీనికి ఒక ముగింపు రాదేమో, అంటే ఇంకొకళ్ళు చేయడానికి భయపడతారు. కాబట్టి నిన్న మనం అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం చూసుకున్నామంటే కరీంనగర్లో జరిగినట్టుంది. ఆవిడ పేరు మమత, చేసిన ఆవిడ పేరు, ఆ పాప పేరు హితీక్ష. ఇప్పుడు ఈ హితీక్షకి అంటే హితీక్ష వాళ్ళ అమ్మగారికి 2 పిల్లలు, ఆడపిల్లలు 2. ఆ మమత గారికి కూడా 2 ఆడపిల్లలు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ మమతను నవీన తోటికోడళ్ళు. ఏ రకంగా ఈ మమత తర్వాత ఈ నవీన వాళ్ళ అమ్మలిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. సో అట్లా రిలేషను. ఈ ఇద్దరి భర్తలు కూడా రామలక్ష్మణులు, వాళ్ళిద్దరు కవలలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవిడ ఎందుకు ఈ రకంగా చేశారు? ఒకటి, నవీన అందరూ తల మీద పెట్టుకోవటం. అంటే పెద్ద కోడలు కాదు, నవీనే మొత్తం కుటుంబానికి బాధ్యత తీసుకున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు చూస్తున్నారు. ప్లస్ షీ మే బి గుడ్, ఎదురుగుండానే మమత ఉంటుంది. సో మమత ఈ బెట్టింగ్ యాప్స్కి వాటికి ఆవిడ అలవాటు పడి 25-30 లక్షలు అప్పులు చేసింది ఆవిడ. సో తప్పు చేసి ఆ అప్పులు తీర్చుకోవటం కోసం మరి అది ఆలోచించుకోకుండా, అంటే నవీన మీద ఒక అసూయ, ఒక గ్రడ్జి పెట్టుకుని ఈ పిల్లని చంపితే తల్లికి ఒక ఇదవుతుంది అని ఆలోచించింది. ఎంత అసలు దారుణం అండి. ఇప్పుడు నువ్వు ఒక తల్లివి, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించలేదు ఆవిడ. అది ఎంత దారుణం అది. ఒకటి నేనేమంటానంటే మమత ఏం చేసింది, ఒక స్క్రూ డ్రైవర్తో అసలు తలుచుకుని మనం మాట్లాడటానికే చాలా ఇబ్బందిగా ఉంది. 5 ఏళ్ల పిల్లని స్నానానికని తీసుకెళ్ళి అలా చేసి మళ్ళీ పొడిచి చంపి, అసలు ఆవిడ నరరూప రాక్షసులు అంటాం చూడండి, అందుకు మమతే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ తర్వాత మీరు అన్నట్టుగా వచ్చి ఆ తల్లితో పాటు ఏడ్చి రాగాలు పెట్టి అంతకుముందు చీర కట్టుకుందిట. అది కూడా వేరే వాళ్ళు నోటీస్ చేశారు. ఎందుకంటే హితీక్ష అందరి దగ్గర వెళ్ళి ఫ్రెండ్లీగా ఉంటుందిట, అందరూ అమ్మాయిని పలకరిస్తారట ఊర్లో. రెండోది నవీన ఊరెళ్ళిందిట ఆవిడ ఏదో పని మీద, పిల్లని తీసుకుని వెళ్ళినా బాగుండేది, 2 పిల్లల్ని. అందుకే పిల్లల్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదండి. ఇప్పుడు మనకు పెద్ద గుణపాఠం ఏంటంటే, మీరు ఏంటంటే సొంత అక్క చెల్లెళ్ళని కూడా మనం పిల్లలు పెట్టొద్దు. ఎగ్జాక్ట్లీ. అసలు ఎవరు నమ్మొద్దు దయచేసి. మీ పిల్లల్ని కోడి తన పిల్లల్ని పొదువుకున్నట్టు మీ పిల్లల్ని మీరు పొదువుకోండి. నాకెందుకంటే మీరు నమ్ముతారో లేదో, నేను నా కూతుర్ని మా అమ్మగారి దగ్గర వదిలేసేదాన్ని. సో ఎప్పుడైనా తీసుకుని వస్తే నేను బాత్రూమ్కి మనం వెళ్ళాలి చూడండి, బస్సులో వెళ్ళేటప్పుడు బస్ జర్నీనే చేసేదాన్ని, టికెట్స్ దొరకవుగా. ఒకసారి పాపని ఎవరికో అప్పచెప్పా బాత్రూమ్కి వెళ్తూ, కానీ రెండోసారి ఆలోచించానండి, నేను ఇలా కొత్త వాళ్ళకి ఇస్తున్నాను అని. అప్పటి నుంచి పాపని నాతో పాటే పెట్టుకుంటా బాత్రూంలో. ఎందుకంటే అంత భయం అన్నమాట. ఎందుకంటే మనకు తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో కదా. సో నేను అనేది ఏంటంటే, మీ పిల్లల్ని దయచేసి ఎవరి దగ్గర వదలద్దు. మీకు పనులుంటే కూడా పట్టుకుని తీసుకెళ్ళండి, మీకు ఇబ్బంది అయినా సరే. మీ పిల్ల ఇప్పుడు నిన్నను తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆ ఏడ్చింది. ఏడ్చాక మీరు చూసారా, కుర్చీలు ఇలా వాలిపోయి నాటకాలు ఆడి. ఆ తర్వాత పోలీసులకి వీళ్ళు 8-8:30 కంప్లైంట్ చేశారు. పిల్ల ఎక్కడా దొరకకపోతే అమ్మమ్మ ఆందోళన పడ్డాక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాక పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి విచారణ చేస్తే విచారణలో కూడా ఏం తెలియలేదు. 40 మందిని విచారించారండి. పోలీస్ డాగ్ కూడా వచ్చింది. డాగ్ వచ్చాక డాగ్ ఈ అమ్మాయి చుట్టే తిరిగింది. అప్పుడు కూడా ఆవిడ ఏం మాట్లాడలేదు, ఆ చున్నీ ఏదో.
మాట్లాడకపోతే అప్పుడు తీసుకెళ్ళి 2 కోటింగ్లు ఇచ్చాక అప్పుడు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఎవరు? మమత పిల్లలు. అవును. ఒక్క నిమిషం. ఇప్పుడు మమత పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు ఒకటి. రెండోది, ఈ పాప చచ్చిపోయింది, ఈ పాప పరిస్థితి ఏంటి, ఈ తల్లి పరిస్థితి ఏంటి, ఆ ఇంకో పాప పరిస్థితి ఏంటి, ఇది తెలిసి వెంటనే రామ్ వచ్చేసారు. దుబాయ్లో ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు. ఆయన గల్ఫ్ నుంచి వచ్చేసారు, దుబాయ్ నుంచి. వచ్చి పాప ఆయన ఏడుస్తుంటే హృదయ విదారకంగా ఉంది. అది అమ్మ హితీక్ష నేను వచ్చానమ్మా, నాన్నని వచ్చాను అంటుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మనకి. రెండోది, ఆ లక్ష్మణ్ రాలేదు. ఈవిడ లక్ష్మణ్కి చెప్పింది చంపేశాక నేను ఇలా చంపానని. ఓకే, సో అందుకనే తన మొహం చూపించుకోలేక రాలేదు. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారంటే అంతా అయిపోయాక చెప్పిందా, అవ్వక ముందు చెప్పిందా, ఇది తెలిసి లక్ష్మణ్ కంట్రోల్ చేయలేదా, ఇక్కడ పోలీస్ విచారణ జరగాలి. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ కూడా పిలిపిస్తారా? ఇప్పుడు తప్పు చేయడం ఒక ఎత్తు అయితే తప్పును దాచిపెట్టడం ఇంకో ఎత్తు, రెండు తప్పులే. కాబట్టి ఇవాళ హితీక్ష మరణం ఆ పేరెంట్స్కి మనం అంటే ఇంకా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అమ్మమ్మకు కూడా బాధ ఉంటుంది, అయ్యో ఆ పిల్లని నా చేతుల్లో అప్పచెప్పింది, ఆ పిల్ల ఇలా అయిపోయింది అని ఆవిడకి బాధ ఉంటుంది. ఆవిడ ఆ భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఒక చిన్న ఊళ్ళో ఇలా జరిగింది, ఎదురుగుండా బాత్రూంలో జరిగింది అది. అక్కడ అన్నీ చేసేసి పైగా అవన్నీ ఉపయోగించిన కట్టరు, ఇంకోటి ఏది ఆయుధం ఏదో సంచిలో పెట్టుకుని బయటకు వచ్చిందండి, బట్టలు మార్చుకుని, చీర నిండా రక్తం అయితే. అంటే ఎంత గుండెలు తీసిన బంట్లు అంటారు చూడండి. నిజంగా ఆ ఇన్సిడెంట్ లో ఆ పిల్ల అట్లా విలువల కొట్టుకుంటూ కనీసం కనికరం లేదా? ఇప్పుడు నువ్వు కట్ చేసి కూడా ఆ పిల్ల ఏడుస్తుంటే చంపేసి మళ్ళా పొడిచి అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు మనిషివా? నువ్వు ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా కన్నావు? అసలు తల్లిగా నువ్వు అసలు ఫెయిల్యూరు. అసలు పిల్లల్ని కని ఒక తల్లిగా నువ్వు పనికిరావు. మళ్ళీ ఇలా చేసి అసలు నువ్వు ఒక క్రూరత్వంలో క్రూరత్వం ఇది. అంటే రాక్షసులు ఎక్కడో ఉండరు, రాక్షసులు అంటే వీళ్ళే, ఇలాంటి మనుషులే అనేది ఆవిడ చెప్పకనే చెప్పింది. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే మీరు ఇందాక అన్నట్టుగా మానవ సంబంధాలు ఈ రోజుల్లో దెబ్బతిన్నాయి. మీరు ఇప్పుడు కుటుంబం కలిసే ఉంది, ఏం ప్రయోజనం అయింది? మామూలుగా అయితే సింగిల్ పేరెంటో లేకపోతే చిన్న కుటుంబమో ఇలాంటివి జరుగుతాయి అనుకుంటాం మనం, కాదు కదా. ఇవాళ కానీ ఇక్కడ అత్త మామ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, తన పెద్ద కోడలు లేకపోతే చిన్న కోడలు, అంటే ఆ వ్యతిరేకత అంటే ఏదైతే చూపిస్తూ ఉంటారో అది కూడా వీళ్ళలో బలంగా నాటుకోవడం వల్లే ఇలాంటి కాదండి. అంటే మీరు ఇక్కడ రెండు విషయాలు, ఇక్కడ ఆవిడ జలసీ రావడానికి ఆవిడదే తప్పు, ఇప్పుడు మమతదే తప్పు కదా. ఇప్పుడు నవీన్ అన్న ఆవిడ ఫ్యామిలీ చూసుకుంటోంది, భర్త సంపాదించి తెస్తుంటే ఆవిడ ఇంటికి ఖర్చు పెట్టింది, ఈవిడేమో జలసాలకు తగలేసింది కదా. ఇప్పుడు తను బెట్టింగ్ యాప్స్ ఇంకేదో చేసింది కదా, మరి తప్ప ఆవిడదేగా. నేచురల్ గా నవీన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, దానికి ఆవిడ తల్లి నన్ను సరిగా చూడలేదంటే నువ్వు సరిగా ఉంటే ఎందుకు చూడదు? ఈ లెక్కన అసలు మమత క్యారెక్టర్ మీద అందరికీ డౌట్ గా ఉంది. ఎందుకంటే ఈవిడ అసలు ఈవిడ మెంటాలిటీ ఏంటి, ఈవిడ ఫస్ట్ నుంచి ఎలా ఉంది, మొదటి నుంచి ఇలాగా అంటే ఇంకొకటి ఎప్పటి నుంచి అసలు ఇదంతా కూడా ప్లాన్ చేస్తుంది ఏంటి? ఎందుకంటే సడన్ గా వచ్చిన ఆలోచన కాదు, ముందుగానే చేసింది ఆవిడ ప్లాన్. అది కాదు నేను అనేది, గతంలో కూడా ఆవిడే ఏమైనా చేసిందా అంటే డబ్బు ఆర్థిక నేరాలు కావచ్చు లేకపోతే మరొకటి, వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం ఏమైనా చెడు పనులు చేసిందా, చెడ్డ పనులు, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ ట్రాక్ ఒక్కసారి వెరిఫై చేయాలి పోలీసులు. ఇది ఇక్కడితో ఆగిపోయిందా, ఇది ఫస్ట్ టైమా, లేదు ఇంతకు ముందు కూడా ఆవిడ అప్పులు చేసి అవి తీర్చలేక ఈ రకంగా చేసిందా? ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మీరు అన్నట్టుగా ఒకసారి చేసి ఉండరు నా లెక్క అయితే. గతంలో కూడా ఏదైనా చేసి ఉంటేనే తల్లికి కోపం వచ్చి ఉంటుంది, అంటే మందలించి ఉండొచ్చు తల్లి, నువ్వు ఇలాంటి మార్గంలో వెళ్తున్నావు, ఇది పద్ధతి కాదు, మీ అక్కని చూడు, కంపేర్ చేస్తారు కదా, అది ఆ అమ్మాయికి ఒక కోపం తెచ్చి ఉంటుంది. అంటే నేను అంటే ఇప్పుడు డబ్బులు తగలేసింది, అప్పులు ఉన్నాయి, ఇటువంటి ఘాతకానికి పాల్పడింది ఆవిడ. సో ఈవిడ ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. అసలు వెంటనే అసలు షూటెడ్ సైటో లేకపోతే ముక్కలుగా నరికినా పాపం లేదండి. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారంటే సున్నితత్వం అనేది ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి మనకి, ఇలాంటివి చూసినప్పుడు. కాబట్టి ఈవిడ్ని మమత అనే ఆవిడకి మాత్రం చాలా కఠినమైన శిక్ష పడాలి. 7 ఏళ్ళు సరిపోదు, జీవితకాలం జైలు శిక్ష పడ్డా తప్పులేదు. డెఫినెట్గా రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.